welcome back to my YouTube channel Dharavi Kaja. I hope you people all doing great. సో మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ వెన్ ఐ గెట్ పోస్టెడ్. సో వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూసుంటే ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం కార్తీక మాసంలో జరిగిన సోమవారం రోజు చేసుకునే పూజ గురించి అనమాట. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి ఈ వీడియో అనేసి. సో ఇక్కడ నేను డాడీ ఇంకా మమ్మీ కట్టిన తోరన్స్ ఇవన్నీ డెకరేట్ చేసేస్తున్నాము. అండ్ దెన్ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను ప్రీవియస్గా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో తర్వాత వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. సో బేసిక్గా కార్తీక మాసంలో చేసుకునే ఈ పూజని కార్తీక నోము అని అంటారు. సో ఈ నోములు అనేవి అందరికీ అయితే ఉండవంట, ఓన్లీ కొంతమంది వరకు చేసుకుంటారు ఈ నోములు అనేది. అండ్ ఇది ఓన్లీ కార్తీక మాసంలోనే చేసుకుంటాము. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచేసి మనం ఓన్లీ మండే రోజు మార్నింగ్ హెడ్ బాత్ చేసిన వెంటనే ఇంకా దీపం ముట్టేసేసినాక శివాలయంకి వెళ్ళి మనం అది 365 ఒత్తులు ఉంటుంది కదా. సో బేసిక్గా అది వెలిగిస్తారు, లేదా నార్మల్ అయినా వెలిగించవచ్చు. బట్ అది వెలిగిస్తే మంచిదంట. సో ఇంకా శివాలయం వెళ్ళి ఇంకా శివుడిని దర్శనం చేసేసుకున్న దాని తర్వాత ఇంకా డే మొత్తం 1 డే ఫాస్టింగ్ ఉంటారు కంప్లీట్గా. అంటే ఉండే వాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉండరు. సో ఆ పూజలో స్పెషాలిటీగా ఏంటంటే సో ఆ బూరెలు, గారెలు అండ్ ఖర్జూర, వక్క, తమలపాకు, గౌరీదేవి ఇవన్నీ ఓన్లీ 21 ఐటమ్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తారు. సో అవన్నీ 21 ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు మాత్రమే తినాలంట. సో బయట వాళ్ళు ఎవరికి అది మనం ఇవ్వకూడదంట, బయట వాళ్ళు ఎవరికి అవి. సో నాకు కూడా బేసిక్గా దాని వెనుకున్న స్టోరీ అయితే నాకు తెలియదు, బట్ నాకు తెలిసింది మాత్రం నీతో షేర్ చేస్తున్నాం. సో శివుడు పార్వతికి మనం ఆ రోజు పూజ చేస్తాం, అది కార్తీక నోము. సో ఇంకా మార్నింగ్ నేను మా వదిన డెకరేట్ చేసిన దీపాలన్నిటికీ ఇంకా మా మమ్మీ ఇంకా మా అత్తయ్య అవి దీపాలు వెలిగించేస్తున్నారు. సో వెలిగించిన వెంటనే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాం. సో పూజ స్టార్ట్ చేసినాక ఇంకా పూజ మొత్తం అయిపోయిన దాని తర్వాతే మనం డిన్నర్ అనేది చేయాలి. సో ఇన్ కేస్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అవాయిడ్ చేయడం, సో అలా కూడా ఉండొచ్చు. సో డిపెండ్ ఆన్ అవర్స్ అనమాట. సో ఆ కార్తీక పూజలో ఏంటంటే మనకి నోము దారాలను ఉంటాయి. సో ఆ నోము దారాలు కూడా సో పూజ అయినా కడతారు కదా, అవి కూడా మనం పూజ అయిన వెంటనే అవన్నీ స్టోర్ చేస్తారు. సో శివుడికి పాలాభిషేకం కూడా చేస్తారు. సో ఈ వీడియోలో చూడండి అన్నీ ఇంక్లూడ్ చేశాను. సో ఇవి ఇప్పుడు మా అన్నయ్య వదినకి కొత్తగా పెళ్ళైంది కాబట్టి మా ఫ్యామిలీ నుండి సో వీళ్ళకి ఇస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ పూజ అనేది సో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా చేయాలి. మమ్మీ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా వదినకి. సో అవంతా పూజ చేసేసినాక ఇంకా పంచామృతం అనేది చేస్తారు. సో లిటరల్లీ అది మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సో మీరు ఈ వీడియో అయితే చూసేయండి.
పూజ మొత్తం అయిపోయింది. సో ఇంకా హియర్ కమ్స్ టు అవర్ డిన్నర్ పార్ట్. సో ఇవన్నీ చేసిన వెరైటీస్ అనమాట. అవి నేను కొంచెమే రికార్డ్ చేశాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.